హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ సెకండ్ ఫేజ్ టీ20 క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ వరంగల్ మెదక్ జట్ల మధ్య జరిగింది. 50 పరుగుల తేడాతో మెదక్ జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్లో మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎక్కువ మంది పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మొదటి దశలో భాగంగా అన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు సంబంధించి కూడా టోర్నమెంటు జరిగింది. దాదాపు 500 మందికి పైగా కూడా ఇందులో క్రీడాకారులు పాల్గొన్నారు. దీనికి ఈ యొక్క టోర్నమెంట్కు విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్గా వస్తుంది. ఇటు HCA సహకారంతో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే మొదటి మ్యాచ్ కూడా మనకి కాసేపటి క్రితమే ముగిసింది. మెదక్ జిల్లా తర్వాత వరంగల్ జిల్లా తలపడ్డాయి. ఇందులో 50 పరుగుల తేడాతో మెదక్ డిస్టిక్ విజయం సాధించింది. సో ప్రజెంట్ మనతో పాటు కరీంనగర్ HCA జిల్లా సెక్రటరీ ఆగంరావు సార్ ఉన్నారు. అని అడిగి తెలుస్తున్నాం ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్నారు, నెక్స్ట్ ఈ సెకండ్ ఫేజ్లో ఎట్లా ఉండబోతుంది? చాలా యూనిక్ టోర్నమెంట్ అండి. విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంటు మొత్తం 104 మ్యాచ్లు జరుగుతాయి. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో 55 మ్యాచ్లు ఎంటైర్ ఉమ్మడి 10 జిల్లాలలో జరిగింది. జిల్లాల టీంలు మనం తీసుకొచ్చి ఇప్పుడు 10 ఉమ్మడి జిల్లాల టీంలు ఇప్పుడు ఇక్కడ ఉప్పల్కి వచ్చాయి. 10 జిల్లాల టీంలు 49 మ్యాచ్లు ఆడతాయి. ఇప్పుడు మనకు 22 నవంబర్లో స్టార్ట్ అయిన టోర్నమెంటు 17th జనవరి వరకు నడుస్తుంది. 104 మ్యాచ్లు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో మీరు ఏ జిల్లాలో పోయినా కూడా ఈ టోర్నమెంట్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఫేజ్ 2 నౌ ఇంపార్టెంట్ ఫేజ్. ఎందుకంటే దీంట్లో 500 మంది ప్లేయర్స్ నుంచి మనం ఇప్పుడు 200 మంది ప్లేయర్స్ తీసుకొచ్చాము. 180 మంది ప్లేయర్స్ అనుకోండి, 20 మంది మేనేజ్మెంట్ ఉంటారు. వీళ్ళంతా ఇప్పుడు ఉప్పల్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉప్పల్లో మ్యాచ్లు అవుతాయి, జిమ్ఖానాలో అవుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్కి వెళ్తారు, కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్తారు, గోదావరిఖని నుంచి సిద్దిపేటకి వెళ్తారు, సిద్దిపేట నుంచి వరంగల్ వెళ్తారు, వరంగల్ నుంచి మహబూబ్నగర్ వెళ్తారు, మహబూబ్నగర్ నుంచి సంగారెడ్డి వెళ్తారు. ఇలా మొత్తం 9 రౌండ్లు ఆడి 45 మ్యాచ్లు ఆడేసి సెమీఫైనల్కి వస్తారు. ఫైనల్స్ మళ్ళీ హైదరాబాద్లో జరుగుతాయి. ఎట్లా ఉంటుంది సార్ ప్రైజ్ మనీకి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? ఎంత ఉంది? ప్రైజ్ మనీ కూడా చాలా బాగుందండి. 4th ప్రైజ్ వరకు ఇస్తున్నాము. ఫస్ట్ విన్నర్స్కి 5 లక్షలు, సెకండ్ 3 లక్షలు, థర్డ్కు 2 లక్షలు, 4th 1 lakh. మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కెప్టెన్ కూడా ఉన్నారు మాతో పాటు. సో ఎట్లా ఉంటుంది మీకు ఇప్పటివరకు ఎప్పుడైనా ఉప్పల్ స్టేడియం అంతర్జాతీయ స్టేడియంలో ఆడే అవకాశం ఉందా? ఆడారా? ఇంతకుముందు ఆడాము. ఇప్పుడు ఏంటంటే మన ఈ కాకా మెమోరియల్ టోర్నమెంట్ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల మా డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ అందరూ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ దొరికింది. ఎట్లా ఉంది మీ టీం సభ్యులు ఏమంటారు? కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో జిల్లాలో ఎట్లా ఉండే పిచ్కి సంబంధించి ఇక్కడ ఎట్లా ఉన్నది? అంటే జిల్లాలలో అంత టర్ఫ్ వికెట్ ఆపర్చునిటీస్ ఉండవు. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో టర్ఫ్ వికెట్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని ప్రాక్టీసింగ్ సెషన్స్కి మాత్రం ఉంటాయి టర్ఫ్ వికెట్స్. గ్రౌండ్స్ అనేది కొంచెం తక్కువ. సో సార్ వాళ్ళు అన్నట్టు కొంచెం గ్రౌండ్స్ కొంచెం అవైలబిలిటీ ఇస్తే ఇంకా మంచి ప్లేయర్స్ ఇంకా IPL స్థాయికి రాగలిగే కెపాసిటీ డెవలప్ అయిపోతుంది. మీరే జిల్లా నుంచి? మేము నల్గొండ జిల్లా అండి. ఎట్లా ఉంది అంటే కాకా మెమోరియల్ ఈ టీ20 లీగ్ సంబంధించి ఎట్లా ఉంది? ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ జిల్లాలో కానీ ఇక్కడ కానీ పీచ్కి సంబంధించి అంతర్జాతీయ స్టేడియంలో ఆడుతున్నారు మీరు. సో ఇదివరకు ఎప్పుడైనా ఆడారా? ఇంతకుముందుగా అయితే టర్ఫ్లో ఆడాం కానీ ఈ స్టేడియంలో ఆడలేదండి. సో మా జిల్లాకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే అక్కడ ఎక్కువ మ్యాటింగే ఉంటుంది మేజర్గా. సో ఇక్కడికి వచ్చి ఇలాంటి స్టేడియంలో ఆడడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మనకి ప్లేయర్స్కి కూడా చాలా మంచి ఎక్స్పోజర్ వస్తుంది. సో ఇది ముందు వెళ్ళే టైంలో కూడా యాజ్ ఎ ప్లేయర్స్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎన్ని మ్యాచెస్ గెలిచారు ఇప్పటివరకు? ఇప్పుడు మా దగ్గర అంటే ఉమ్మడి జిల్లాలో 3 టీమ్స్ ఉన్నాయండి. సూర్యాపేట్, భువనగిరి, ఇంకా నల్గొండ. అందులో నల్గొండ టీం మేము ట్రోఫీ గెలిచాము. అలాగే ఇప్పుడు సూర్యాపేట్ ఒక మ్యాచ్ గెలిచింది, భువనగిరి ఒక మ్యాచ్ గెలిచింది. సూర్యాపేట నుంచి ఒక 3 ప్లేయర్స్ 4 ప్లేయర్స్, భువనగిరి నుంచి ఒక 3-4 ప్లేయర్స్, దెన్ నల్గొండ నుంచి ఒక 5-6 ప్లేయర్స్, అట్లా టీం బిల్డ్ అయింది మాది ఫామ్ అవ్వడం. సో ఎట్లా ఉన్నది అంతర్జాతీయ స్టేడియంలో మీరు మ్యాచ్ ఆడుతున్నారు? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? చాలా మంచి అనిపిస్తుంది. ఇది మంచి ఆపర్చునిటీ. అంటే గ్రౌండ్ లెవెల్ నుండి మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్ ఇది. సో దీనివల్ల ప్లేయర్స్ మంచి ఇట్లా బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకుండా ఉండడం కానీ, అలాంటి ప్లేయర్స్ కొంచెం ఇప్పుడు మంచి ఆపర్చునిటీ. ఫ్లడ్ లైట్స్ కింద అంతర్జాతీయ స్టేడియంలో ఆడుతున్నారు. సో ఎట్లా ఏమంటారు టీం సభ్యులు?
చాలా మంచి ఎక్స్పీరియన్స్ అందరికీ. సో మేబీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నారు. మేము 2024లో రన్నరప్ ఉండే కరీంనగర్. సో మోస్ట్ ఆఫ్ ది టీమ్మేట్స్ మేము ఇక్కడ ఆల్రెడీ వచ్చినాము, ఆడినాము ఉండే. సో కొత్త వచ్చిన వాళ్ళకి ఇది మంచి ఎక్స్పీరియన్స్. మొత్తానికైతే కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ సంబంధించి మాత్రం అన్ని జిల్లాలకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చి క్రికెట్ ఆడుతున్నాము. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి తర్వాత IPL సెలెక్ట్ కావడానికి కూడా కృషి చేస్తామంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో అనిల్ V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం నుండి.